జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని అంటే, ఏమండి, చీమలు బలహీనమైనటువంటివే, పాము బలమైనటువంటిదే. కానీ ఈ చీమలన్నీ ఐకమత్యంతో ఉన్నప్పుడు బలమైనటువంటి పాముని ఏం చేసినాయి? ఇప్పుడు అపవాదిని మనం ఓడించాలి అని అంటే ఈ లోక జీవితంలో, ఏమండి, ఇహలోక జీవితంలో అపవాదిని మనము చితక తొక్కించాలంటే అప్పుడప్పుడు మీకు ఏమంటుంది? ఆశీర్వాదం వస్తుంటుంది. ఏమంటారు దాన్ని? వాగ్దానం కార్డులో వస్తుంటుంది. ఏమనంటే శీఘ్రముగా సాతానును ఏం చేస్తున్నాడండి? తొక్కేస్తాడండి. ఎప్పుడు తొక్కేస్తాడు? మనందరము కలిసి చీమవలే వివేకము కలిగి, చీమవలే జ్ఞానము కలిగి ఐకమత్యముగా ఉండాలి. ఏమండి, ఏమి కరువైపోయిందని చెప్పాను నేను? ఐక్యత కరువైపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్క బోధ, ఒక్కొక్కరు ఒక్కొక్క నడిపింపు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కరు ఒక్కొక్క తలంపులు. అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నడుస్తూ ఉంటే దేవునికి నచ్చినట్టు ఎవరు నడుస్తాడు? ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనలో నడుస్తూ ఉంటే దేవునికి నచ్చినట్టు ఎవరు నడుస్తారు? మనం నడిచేటువంటి నడవడిక, మనం ఆలోచించేటువంటి ఆలోచన, మనం బోధించేటువంటి బోధ, మనం వినేటువంటి బోధ, ఇదంతా కూడా దేవునికి యోగ్యమైనదో కాదో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇది చాలా అవసరం. ఈ కడవరి కాలంలో, ఈ భయంకరమైన దినముల్లో ప్రియ సహోదరి సహోదరుడా, చీమల వల్లే మనం కూడా ఏం చేశామనంటే ఒక విశ్వాసాన్ని, ఒక పుట్టని కట్టాము. దీన్ని ఏమండి చెడగొట్టడానికి, దీన్ని ఏమండి మొత్తం నాశనం చేసి ఆక్రమించడానికి పాము వలె అపవాది తిరుగులాడుతూ ఉన్నాడు. అది అపవాదిగాడు మనలను ఆక్రమించకుండా, మన నివాస స్థలాన్ని ఆక్రమించకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా? ఐకమత్యంతో ఉండాలి. ఈ మాట వినడానికి, చెప్పుకోవడానికి చాలా బాగుంటుంది, కానీ ఆచరణలోకి తేవాలంటే చాలా కష్టంగా ఉంటుంది.